నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, వెంకటేశ్వర ఆర్ట్స్ అయితే సెకండ్ షెడ్ లో అయితే ఉన్నాం. ఈ రోజు మనకి ఇక్కడ ముంబై స్టైల్ విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉన్నారు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి ఒక 3 ఫీట్స్ నుంచి మనకి 18 ఫీట్స్ వరకు అయితే ఇక్కడ విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. ప్రతి ఒక్క విగ్రహం మీకు డీటెయిలింగ్ అయితే చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అయ్యి మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. వన్స్ అగైన్ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ముందుగా లొకేషన్ తెలుసుకున్నట్టయితే మనకి ఇక్కడ శ్రీ గురుప్రసాద్ ఉడిపి హోటల్, మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన శ్రీ బాలాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటుంది. అక్కడి నుంచి మనకి జర్ర కొద్దిగా ముందరకు వెళ్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే కనబడుతుంది. నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు వెంకటేశ్వర ఆర్ట్స్ వాళ్ళ సెకండ్ షెడ్ లో అవుతున్నాం. ఇక్కడ ముంబై స్టైల్ విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. మనకి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలకి చూసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు వచ్చేసి బాల రూపంలో దర్శనమిస్తుండే, బాలకృష్ణుని రూపంలో. అలాగే వినాయకుని యొక్క పక్కన వచ్చేసి మనకి నెమలి కూడా రావడం జరిగింది. అలాగే స్వామివారు వచ్చేసి చెట్టు పైన కూర్చొని ఉన్నాడు. వినాయకుని ఒక మొత్తం పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి స్వామివారు వచ్చేసి తిరుపతి బాలాజీ టైప్ లాగా అయితే కూర్చొని ఉన్నాడు. వినాయకుని యొక్క చేతుల్లో మనకి చక్రము, అలాగే మనకి శంఖము, ఇక్కడ 2 కమరాములు రావడం జరిగింది. వినాయకుడు సేమ్ గదాధారితో మనకి గదా పట్టుకొని ఉండడం జరిగింది. వినాయకుని పక్కన వచ్చేసి మనకి 2 జింకలు, అలాగే 2 ఎనికిల నెమలీలు కూడా రావడం జరిగింది సింహాసనం మీద. వినాయకుని పూర్తిగా చూసుకోవచ్చు. మనకి డీటెయిలింగ్ అయితే వినాయకుని యొక్క మనకి శ్రీ తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అండ్ ఈ వినాయకుని చూసుకున్నట్టయితే మనకు ఒక 10 ఫీట్స్ అబోవ్ విగ్రహము. మనకు స్వామివారు వచ్చేసి టీవీగా సోఫా మీద కూర్చొని ఉన్నారు. అలాగే వినాయకుడు కత్తి పట్టుకొని ఉండడం ఇదే మనకి పొజిషన్ లో వెంకటేశ్వర ఆర్ట్స్ లేటెస్ట్ మోడల్ విగ్రహం చూసుకోవచ్చు. మనకి ఈ విగ్రహం ట్రెండింగ్ గా కూడా అవుతుంది. ఆ తర్వాత మనకి వినాయకునికి ఫినిషింగ్ వర్క్ అయితే కొన్ని విగ్రహాలకి వినాయకునికి ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మరికొన్ని విగ్రహాలకైతే ఇంకా మనకి ఫినిషింగ్ వర్క్ అయితే చాలు కాలేదు. ఇలాంటి విగ్రహాలు మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఉన్నాయి. మనకి కలరింగ్ వర్క్ కూడా మనకి అయిన తర్వాత, పంచ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇస్తా. అంతవరకు వీడియోని లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసేసుకోరు. చూసుకోవచ్చు, మనకి మోదక ప్రియుడు స్వామివారి చేతిలో వచ్చేసి మోదకం రావడం జరిగింది. అలాగే మనకి 2 అస్త్రములు పట్టుకొని పైన బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శేషనాగు, మనకి 5 సర్పములు, నాగపాములు రావడం జరిగింది. కింది సైడ్ వచ్చేసి మనకి మూషిక మహారాజు మనకి మోదకం పట్టుకొని ఉండడం జరిగింది. వినాయకుని యొక్క కూర్చునే స్టైల్ కూడా మనకి ముంబై స్టైల్లో, అలాగే మనకి దుల్పే స్టైల్లో 2 టైప్స్ స్టాక్ అయితే వచ్చేసింది. స్వామివారికి అయితే రియల్ పంచ అయితే రావడం జరుగుతుంది. ఈ విగ్రహాలు కూడా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అయితే తయారు చేస్తూ ఉన్నారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి విగ్రహాలకి ఇంకా మనకి వర్కింగ్ అయితే నడుస్తూ ఉంది. పెద్ద విగ్రహాలు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 15 ఫీట్స్ విగ్రహాలు మనకి వినాయకునికి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మన కళాకారులు తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇక్కడ సైడ్ వచ్చి మనకి నించుని ఉన్న సర్కార్ మోడల్. వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకు ఒక 15 ఫీట్స్ అబోవ్ ఉండొచ్చు. వినాయకునికి ఇంకా హ్యాండ్స్ ఫిక్సింగ్, మనకి కలరింగ్ వర్క్, అలాగే మనకి ధోతి వర్క్, వినాయకునికి ఇంకా ఆభరణాలు కూడా మనకి పెట్టేది బ్యాలెన్సింగ్ వర్క్ అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఒక 18 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి వచ్చేసి 6 హ్యాండ్స్ రావడం జరిగింది. భుజాధారి. స్వామివారికి వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్ లో, అలాగే మనకి నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఈ విగ్రహానికి ఇంకా డీటెయిలింగ్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్సింగ్ వర్క్ లో ఉంది. ఇక్కడ విగ్రహం వచ్చేసి స్వామివారు పూర్తిగా మనకి ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్సింగ్ వర్క్ లో ఉంది. హ్యాండ్స్ అయితే ఫిక్సింగ్ చేశారు, ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అయితే ఉంది. ఇక్కడ మనకి చేస్తూ ఉన్నారు. అలాగే వినాయకునికి ఆభరణాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా స్వామివారు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు వచ్చేసి మనకి శివుని ప్రాణం లాగా, మనకి నటరాజం లాగా మనకి దర్శనమిస్తుంది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 18 ఫీట్స్ అబోవ్ ఉండొచ్చు. విగ్రహం కూడా మనకి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గణేశుడు. స్వామివారు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 12 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారికి ఆభరణాలు, అలాగే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా సింహాసనం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేది బ్యాలెన్సింగ్ వర్క్ ఉంది, అలాగే మన కలరింగ్ వర్క్ బ్యాలెన్సింగ్. స్వామివారి బొట్ట చూసుకోవచ్చు, మనకి త్రిశూలం టైప్ లాగా అయితే వచ్చేసింది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే డీటెయిలింగ్ గా మనకి ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకు ఒక 4 హ్యాండ్స్ విగ్రహము. మనకి స్వామివారు వచ్చేసి మహారాజా పొజిషన్ లో కూర్చున్నాడు. తొండెం చూడడానికి అయితే మనకి రౌండ్ టైప్, అలాగే వినాయకునికి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. విగ్రహం చూడడానికి అయితే చాలా బాగుంది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్. వినాయకుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో మహారాజా పొజిషన్ లో ఉన్నాడు.
కాలు వచ్చేసి మనకి డిఫరెంట్ పొజిషన్ లో నించొని ఉండడం జరిగింది. వినాయకునికి ఇంకా చెట్టు ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇట్లా రావడం జరుగుతుంది. ఫినిషింగ్ వర్క్ అయితే మన కలరింగ్ వర్క్. అండ్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే సోఫా మీద కూర్చున్న గణనాథుడు. స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో మంచి కాలు మీద చేయి పెట్టుకున్నాడు. మనకి తొండాలు మాత్రం డిఫరెంట్ లా కొడతాయి. విగ్రహాలు చూడడానికి ఒకటేలా కొట్టాయి, మనకి తొండాలు మాత్రం డిఫరెంట్ పొజిషన్ లో వస్తాయి. అలాగే హ్యాండ్స్, మనకి లెగ్స్ కూడా డిఫరెంట్ పొజిషన్ లో రావడం జరుగుతుంది. ఇంకా ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి స్వామివారి ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా వర్కర్స్ అయితే వర్కింగ్ చేస్తున్నారు. ఇంకా విగ్రహం పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఆభరణాలు కూడా పెట్టేశారు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి 15 feet వరకు ఉండొచ్చు. సో గైస్, ఈ విగ్రహం వచ్చేసి మనకి మహారాజా పొజిషన్ లో కూర్చొని ఉన్న సర్కార్ మోడల్. వినాయకుని ఒక హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet ఉండొచ్చు. వినాయకుని తొండం చూసుకోవచ్చు సర్కార్ మోడల్ లో. ఈసారి కూర్చొని స్టైల్ కూడా డిఫరెంట్ స్టైల్ లో ఉంది. అలాగే వినాయకుని యొక్క తొండం వచ్చేసి విస్తరంగా పెద్దగా వచ్చేసి విస్తరం. అలాగే వినాయకుని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకి పంచ, అలాగే కలరింగ్ వర్క్ కూడా రావాల్సి ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. కాలు కూడా మనకి డిఫరెంట్ పొజిషన్ లో ఉంది వినాయకునికి. అలాగే వినాయకుని యొక్క కూర్చున్న స్టైల్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో మహారాజా పొజిషన్ లో ఉంది. ఆ బ్యాక్ సైడ్ అస్త్రాలు మనకి డిఫరెంట్ పొజిషన్ అస్త్రాలు అయితే రావడం. ఇంకా అలాగే వినాయకునికి ఆభరణాల ఫిట్టింగ్, మనకి ఆభరణాలు అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఆభరణాల ఫిట్టింగ్, ఐస్ పెయింటింగ్, కలరింగ్ వర్క్, ఇంకా పంచ కూడా బ్యాలెన్సింగ్ వర్క్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి ఒక 10 feet విగ్రహం. స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే వినాయకుని యొక్క డిఫరెంట్ టైప్ పొజిషన్ లో అయితే తొండం లైట్ గా మళ్ళీ ఉంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇంకా వినాయకునికి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అయితే ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 11 feet తక్కువ ఉండొచ్చు. వినాయకునికి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా కొంచెం బ్యాలెన్సింగ్ లో ఉంది. చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అయితే లైట్ గా మళ్ళీ ఉండడం జరిగింది. వినాయకుని యొక్క కలరింగ్ వర్క్, బ్యాలెన్సింగ్ లో ఉంది. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి వినాయకుడు చూసుకున్నట్టయితే మహారాజా పొజిషన్. ఈ వినాయకుడు కూడా మనకి డిఫరెంట్ పొజిషన్, అంటే సేమ్ విగ్రహాలు మనకి డిఫరెంట్ పొజిషన్ లో ఐస్, తొండము, అలాగే మన హ్యాండ్స్, కాళ్ళు అవన్నీ డిఫరెంట్ టైప్స్ లాగా ఉండడం జరిగింది. ఇంకా ఇటు సైడ్ మనకి ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి స్వామివారు వచ్చేసి 6 hands రావడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 12 feet అబవ్ ఉండొచ్చు. అలాగే విగ్రహానికి ఇంకా బ్యాక్గ్రౌండ్, అలాగే మన కలరింగ్ వర్క్ అవన్నీ కూడా రావాలి. స్వామివారి తొండం చూసుకోవచ్చు, మనకి టైట్ గా మళ్ళీ మనకు ముందు సైడ్ మళ్ళీ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని యొక్క హైట్, అలాగే మనకి కలరింగ్ వర్క్. ఇప్పుడే ఆభరణాలు పెట్టిన తర్వాత చాలా లుకింగ్ గా వస్తుంది. ఇంకా కలరింగ్ వర్క్ అయిన తర్వాత ఇంకెంత లుకింగ్ వస్తుందో మీరే ఆలోచన చేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి వినాయకుడు మహారాజా పొజిషన్ లో ఉన్నాడు. స్వామివారి కాళ్ళ మీద చేయి వేసుకొని 2 చేతులు వేసుకుని బ్యాక్ సైడ్ తోటి మనకు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 12 feet. ఈ విగ్రహం వచ్చేసి మనకు 15 feet అబవ్. స్వామివారి మహారాజా పొజిషన్ లో ఉన్నాడు. వినాయకుని చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది. వినాయకుని యొక్క హైట్ కూడా మనకి చూడడానికి అయితే చాలా 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 బాగుంది. సో గైస్, ఈ విగ్రహం చూసుకున్నాం కదా, మనకి వినాయకుడు వచ్చేసి మనకు ఒక 15 feet ఉండొచ్చు. స్వామివారి యొక్క హైట్ వచ్చేసి మనకి చాలా బాగుంది. అలాగే మనకి హైట్ కూడా మనకి 15 feet ఉండొచ్చు. వినాయకుడికి చూసుకున్నట్టయితే మనకి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఆభరణాలు కూడా పెట్టేశారు, కలరింగ్ వర్క్, అలాగే మనకి స్వామి వారికి పంచ కూడా బ్యాలెన్సింగ్ వర్క్ లో ఉంది. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వినాయకుడు మనకి చూస్తున్నారా, వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా పొజిషన్ కూర్చుని స్టైల్ మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా దర్శనమిస్తున్నాడు. అలాగే వినాయకుని యొక్క హైట్ చూసుకున్నట్టయితే మనకి 15 feet ఉండొచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఈ వినాయకుడు కూడా మనకి నింబర విగ్రహం అయితే ఉంది. వినాయకుడు కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుని ఒక తొండం వచ్చేసి మనకి రైట్ సైడ్ మళ్ళడం జరిగింది. వినాయకుని చూసుకోవచ్చు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి మోడల్స్ వినాయకుని యొక్క కలరు అలాగే రావడం జరిగింది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు మనకి సేమ్ సిట్టింగ్ పొజిషన్ లోనే ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మనకి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. అలాగే వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 15 feet ఉన్నది. చూస్తున్నారా పొజిషన్ ఎలా ఉందో వినాయకునికి. ఇంకా ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే 15 feet ఉండొచ్చు. వినాయకునికి ఆభరణాల కలరు అలాగే పంచవర్కు. మనకి స్వామివారు ఒక చేతి చూసుకున్నట్టయితే మనకి ఇట్లా భుజంపై కాలు పెట్టుకొని అలా నడుముపై పెట్టుకొని చేతి పెట్టుకొని ఇక్కడ మనకు మహారాజా పొజిషన్ లో దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ వినాయకుడు మనకి
సేమ్ సేమ్ మనకి 6 హ్యాండ్స్ తో రావడం జరిగింది వినాయకునికి. ఇంకా వినాయకుని యొక్క వర్క్ అయితే మనకి పూర్తిగా వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఓన్లీ కలరింగ్ వరకు మనకి గోల్డ్ వరకు మనకి పంచ బ్యాలెన్సింగ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం కూడా మనకి సేమ్ అదే పొజిషన్ లో ఉంది. విగ్రహం కూడా మనకి సేమ్ అలాగే కొడుతుంది. వినాయకునికి కూర్చున్న స్టైల్ మనకి అలాగే తొండం కూడా మనకి డిఫరెంట్ పొజిషన్ లో రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయకుడు ఒక హైట్ వచ్చేసి మనకి 15 feet ఉండొచ్చు. స్వామివారి తొండం వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ మాట్లాడడం జరిగింది. లడ్డు చేయి మీద లడ్డు పెట్టినట్లు అది తొండం పెట్టారు వినాయకునికి. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి వినాయకుడు సేమ్ మనకి మహారాజా పొజిషన్. వినాయకునికి 6 hands. అలాగే మనకి చేతి ఒక్క చూసుకున్నట్టయితే చేతి ఎంత బాగుంది వినాయకునికి. అలాగే మనకి ఆభరణాలు కూడా చాలా చాలా బాగున్నాయి. వినాయకుని యొక్క పొజిషన్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఇంకా మనకి త్రిముఖి వినాయకుడు స్వామివారు వచ్చేసి మనకి ఒక 10 feet అబౌవ్ ఉండొచ్చు. స్వామివారి పొజిషన్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఒరిగి కూర్చొని ఉండడం జరిగింది. అలాగే వినాయకుని యొక్క ఫేస్ కట్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ పొజిషన్లో మనకి 3 కళలు వచ్చేసి మనకి సేమ్ ఒకటే తొండం ఉండడం జరిగింది. వినాయకుని ఆభరణాలు చూసుకున్నట్టయితే మనకి ఆర్చ్ టైప్ మనకి కలరింగ్ వరకు బ్యాలెన్సింగ్ లో ఉంది. ఇంకా పెద్ద విగ్రహాలు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక 18 feet విగ్రహాలు. స్వామివారు వచ్చేసి మనకి శివుని రూపంలో దర్శనం ఇస్తూ ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి కొండలపై కూర్చొని ఉండడం జరిగింది. అలాగే వినాయకుని యొక్క చెవులు చూసుకున్నట్టయితే మనకి మంచిగా పొజిషన్ లో ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు సేమ్ మనకి కాలభైరవం లాగా దర్శనం ఇస్తూ ఉన్నాడు. వినాయకుని యొక్క హ్యాండ్స్ వచ్చేసి మనకి 8 hands రావడం జరిగింది. ఇంకా అవతల హ్యాండ్స్ అయితే ఫిక్సింగ్ చేయాలి. ఇంకా వినాయకుని చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి అయ్యప్ప స్వామి వారు దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి లాగా వినాయకుడు అయితే దర్శనం ఇస్తుండ్రు. చూసుకోవచ్చు మనకి ఎంత పెద్ద విగ్రహము. అలాగే చిన్న చిన్న విగ్రహాలు చూసాం కానీ ఇక్కడ అయ్యప్ప స్వామి లాగా మనకు దర్శనం ఇస్తూ ఫస్ట్ టైం మన మామనాల్లో మనకి వినాయకుడు అయితే వెంకటేశ్వర అయితే దొరుకుతూ ఉన్నాడు. ఈ వినాయకుని తీసుకున్న వారు అయితే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనకి అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఈ వినాయకుడు అయితే దర్శనమిస్తూ మనకి ఇక్కడ తయారైతూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి మనకి మల్లారి గణేష్ వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి సేమ్ కూర్చున్న స్టైల్లో కూడా మనకి డిఫరెంట్ పొజిషన్ లో మనకి మల్లారి గణేష్ లాగా కూర్చొని ఉండడం జరిగింది. చేతులు చూసుకున్నట్టయితే బాదం లాగా మనకి దర్శనం ఇస్తున్నాయి. వినాయకుడు కూర్చున్న పొజిషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి మహారాజా పొజిషన్. అలాగే మనకి ముంబై స్టైల్ విగ్రహం. ఈ విగ్రహానికి కూడా ఒక స్టైల్ వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్లో పడుతుంది. వినాయకుని యొక్క ఫేస్ కట్ చూసుకున్నా అలాగే మనకి ఆభరణాలు చూసుకున్నా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఇక్కడ కళాకారులు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి విగ్రహం వినాయకుడు మనకి వీణ వాయిస్తున్న వినాయకుడు మనకి సరస్వతి దేవి లాగా దర్శనమిస్తూ ఉంటాడు. మనకి ఇక్కడ వీణ వస్తుంది మనకి. ఆ తర్వాత వినాయకునికి పంచ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు చూసిన స్టైల్ అయితే మనకి కూర్చున్నాడు కూడా మనకి డిఫరెంట్ పొజిషన్ లో కూర్చున్నాడు. పీఠ మీద కూర్చొని ఉన్నాడు. వినాయకుని యొక్క ఆభరణాలు తొండం చాలా బాగుంది. ఇంకా స్వామివారి యొక్క ఫేస్ అలాగే మనకి ఆభరణాలు కూడా. వినాయకుని యొక్క హ్యాండ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ హ్యాండ్ తో దర్శనం ఇస్తున్నాడు. 4 hands మనకి ఇక్కడ సైడ్ ఏమో మనకి వినాయకుడు కూర్చున్న స్టైల్ వచ్చి మనకి మహారాజా పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విగ్రహం మనకి వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. ఈ విగ్రహం కూడా మనకి ఒక 15 feet ఉండొచ్చు. స్వామివారి యొక్క కాలు మనకి డిఫరెంట్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ వినాయకుని కూడా మనకి ఆభరణాల పెయింటింగ్ అలాగే ఐస్ పెయింటింగ్ మనకి స్వామివారి బాడీ కలర్ అలాగే మనకి స్వామివారి యొక్క పంచ కలర్ కూడా వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనకి వినాయకుడు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. మహారాజా పొజిషన్. వినాయకుని యొక్క హైట్ అలాగే మనకి కలరింగ్ వర్క్ చూసుకున్నట్టయితే ఇంకా కలరింగ్ వర్క్ బ్యాలెన్సింగ్ లో ఉంది. స్వామివారు మనకి సైడ్ కొంచెం ఒరిగి మనకి ఆశీర్వదిస్తుంది. అంటే కూర్చున్న వాళ్ళకి ఇట్లా నిలబడి నిల్చొని సింహాసనం మీదకి వెళ్ళి దర్శనమిస్తూ అలాగ అనిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి శివుని రూపంలో దర్శనమిస్తున్న గణేశుడు. స్వామివారు వచ్చేసి కొండలు వస్తాయి. అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసి పులి చర్మం లాగా మనకి స్వామివారి యొక్క ఇది పంచ రావచ్చు.
వినాయకునికి ఇంకా చెవులు కూడా బ్యాలెన్సింగ్ వర్క్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే వినాయకుడు 6 hands తో మనకి దర్శనం ఇస్తూ ఉన్నాడు. అలాగే వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి సేమ్ 15 feet అబౌవ్ ఉండొచ్చు. ఇంకా ఇక్కడ లాస్ట్ ఈ విగ్రహం చూసేస్తున్నాం. ఇంకా లాస్ట్ అయితే అన్న వారితో అయితే మాట్లాడేస్తున్నాం. విగ్రహం ఇది ఒక్కటి బ్యాలెన్సింగ్ లో ఉంది. సో గైస్ ఈ విగ్రహం చూసుకోవచ్చు మనకి 6 hands తో అయితే దర్శనం ఇస్తూ ఉంది. వినాయకుని యొక్క హైట్ అలాగే మనకి మొత్తం బ్యాలెన్సింగ్ లో అయితే ఉంది. వినాయకుని యొక్క కాలు చూసుకున్నట్టయితే మనకి ఎంత పెద్ద ఉందో మన చేతులు చూసుకోవచ్చు. వినాయకుని యొక్క కాలు ఎంత హైట్ ఉంది. ఇంకా వినాయకుడి ఒక వెడల్పు కూడా మనకు ఒక 10 feet ఉండొచ్చు. అలాగే వినాయకుని ఆభరణాలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా 6 hands తో అయితే వినాయకుడు అయితే దర్శనం ఇస్తూ ఉన్నాడు. వినాయకుడి యొక్క కలరు ఇంకా బ్యాలెన్సింగ్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్ విగ్రహం మనం చూసేసుకున్నాం. సో గైస్ ఈ విగ్రహం అయితే మనకి చూడడానికి సిట్టింగ్ పొజిషన్ లో మనకి నార్మల్ గా మహారాజు లాగా దర్శనం ఇస్తున్నాడు వినాయకుని యొక్క హైట్ అలాగే మనకి 15 feet ఉండొచ్చు. వినాయకునికి ఆభరణాల పెయింటింగ్ అయితే ఉంది. ఇంకా బాడీ పెయింటింగ్ పంచ కట్టేది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. సో గైస్ ఇక్కడతో అయితే అన్ని విగ్రహాలు చూసేస్తున్నాం. ఇంకా అన్నయ్య గారితో అయితే మాట్లాడుతున్నాం. దినేష్ తోటి ఫుల్ బ్లాగ్ అయితే చెప్పేస్తున్నాం. సో గైస్ ప్రజెంట్ అయితే వెంకటేశ్వర ఆర్ట్స్ సెకండ్ స్టేజ్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు దినేష్ అన్న తోటి అయితే ఎన్ని మోడల్స్ ఎలా ఉన్నాయి, ఎలా తయారు చేస్తున్నారు అని డీటెయిలింగ్ అయితే తెలుసుకున్నాం. చెప్పనా మనకి ఇప్పుడు ఈ విగ్రహాలు 2026 లో మనకి ఏ విధంగా తయారు చేస్తున్నారో, అలాగే వినాయకుని యొక్క మన ప్రత్యేకతలు ఏంటి? జై శ్రీ గణేష్, జై శ్యామ్. వెంకటేశ్వర ఆర్ట్స్ లా ఈసారి 2026 లా మొత్తం 80 యూనిక్ గణేష్ ఐడల్స్ ఉన్నాయి. మనతోని ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క యూనిక్ ఐడల్ ఉంది. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏదైతే 2025 లా బాంబేలో పెట్టిన గణేష్లు, తర్వాత ఈసారి మాఘీ గణపతి ఏదైతే పెట్టినారో 2026 లో మాఘీ గణపతి పెట్టిన గణేష్లు కూడా మనతో ఈసారి తయారైపోయినాయి. ఎవరైనా వెంకటేశ్వర ఆర్ట్స్ వచ్చేసేయండి, బుక్ చేసుకోండి. ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఆ మోడల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తే తమ్ముడు. ఇప్పుడైతే ఇవైతే పెట్టేసేయండి. తర్వాత ఈ విగ్రహం కాన్సెప్ట్ నీకు ఎలా చేయాలనిపించింది? ఈ గణపతి అనేది ఇప్పుడు మనకు ఇది ఒక 18 feet ఉంటది. ఇది నెమలి మీద కాలు పెట్టి ఉంటది. కింద మొత్తం ఇంకా పని ఉంది. ఇది మొత్తం ఒరిజినల్ తోటి మొత్తం పిఓపి తోనే వస్తుంది పెయింటింగ్. క్లాత్ తోటి కన్నా ఇట్లా ఒరిజినల్ మంచిగా ఉంటదని ఇట్లా వేయించినాము. ఇంకా దీనికి ఇంకా వర్క్ ఉంది. ఈ మంత్ లాస్ట్ వరకు వైటింగ్ తర్వాత కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎవరైనా బుక్ చేసుకోండి వెంకటేశ్వరకి వచ్చేసి బుక్ చేసుకోండి. జై శ్రీరామ్. సో గైస్ ఇక్కడతో అయితే అన్ని విగ్రహాలు చూసేసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.